మీకు ఆనందం అనే ఆనందం మీరు ఆనందం వస్తాంటే ఉబుకి ఉబుకి అంటే ఈ దేహగతమైన నేను ఈ మనోగతమైన నేను ఆ లోపల ఆనంద సముద్రాన్ని శాంతి సముద్రాన్ని ఆ కుండలో ఉన్న అన్నాన్ని పైన కప్పు ఎలాగైతే కనపడకుండా చేస్తుందో ఈ ఆనంద హృదయంలో ఉన్న ఆనందాన్ని హృదయంలో ఉన్న శాంతిని హృదయంలో ఉన్న సుఖాన్ని ఇది ఈ దేహగతమైన నేను అది అహంభావన అనండి అజ్ఞానం అనండి ఏదో పేరు పెట్టి పిలవండి అది ఉరికి మూతలేక అక్కడ అడ్డొస్తుంది అది నువ్వు ఆ మూతను తీయలేకపోతున్నావు ఎన్ని సాధన చేసినా భగవాన్ అంటూ ఉండరు అందరూ సాధకులే ఎవడో ఒక అడుగు ముందుకేయటం లేదు అందరూ ఈతగాళ్లే ఎవడో గజం కదలటం లేదు అందరూ గజ ఎత్తగాళ్లే అంటున్నారు ఎవడో గజం కదలటం లేదు మేము సాధన చేస్తున్నాం అందరూ అంటున్నారు ఎవడో ఒక అంగుళం కూడా లోపలికి దిగటం లేదు ఈ సాధనలు ఏంటి నిజంగా మీరు సాధన చేస్తే లోపలికి వెళ్ళాలి కదా ఒక అంగుళం కూడా లోపలికి దిగటం లేదు మేము గజ ఎత్తగాళ్ళం అంటున్నారు ఒక గజ ఈత చెరువులో దిగి ఒక గజం కూడా ఈతలైపోతున్నారు మీరు ఇంత సాధన చేస్తుంటే మీరు ఎవరైనా ఒక అంగుళం లోపలికి దిగారే ఇంతవరకునే టు నో ద ట్రూత్ టు నో ద ఎటర్నల్ స్టేట్ యూ హెడ్ డీప్ ఇన్ అవర్ సెల్స్ మీరు ఏమైనా లోపలికి ఒక అంగుళం వెళ్ళారు 30 సంవత్సరాలు సాధన చేసి మీరు ఎవరైనా ఒక అంగుళం లోపలికి వెళ్ళారా అని అసలు ఒక అంగుళం అంటే మన దేహం మరణించాక మనకు బంధువులతో సంబంధం స్నేహితులతో సంబంధం మనకున్న ఆస్తిపాస్తులతో సంబంధం మనకున్న పరిసరాలతో సంబంధం మనకున్న ఇరుగు పొరుగుతో సంబంధం అన్నీ తెగిపోతాయి ఒక గురువుతో తప్పించి ఇది జ్ఞాపకం పెట్టుకోండి అందరితోటి సంబంధం మన ఇంట్లో వాళ్ళతో సంబంధం తెగిపోతున్నాం మనకి కానీ ఒక గురువుతోటి మనకి సంబంధం తెగదు ఆ గురువు మన శరీరాన్ని మారి మళ్ళీ కొత్త శరీరం ధరించినప్పటికీ మనం ఎక్కడున్నాం ఆ గురువు ఏ స్టేట్ లో ఉన్నాడు గురువు ఆత్మయ్య ఉన్నాడు వాడు ఏ స్టేట్ లో అయితే ఉన్నాడో ఏదిగా ఉన్నాడో ఆ స్థితి మీరు పొందించే వరకు మనం ప్రతి జన్మలను వెంటాడుతూనే ఉంటాడు ఎవరైనా బోయేవాడు జంతువుని వెంటాడినట్టు బోయేవాడు జంతువుని వెంటాడినట్టు ప్రతి జన్మలను మిమ్మల్ని వెంటాడుతూ మిమ్మల్ని పక్వం చేసి మీ బలహీనతను చూస్తూ మీలోన్న కుట్ర చూస్తూ మీలోన్న ఇగ్నోరెన్స్ చూస్తూ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ మీ బుద్ధిని మొగ్గేస్తూ మీ బుద్ధిని మెచ్యూరిటీ చేస్తూ అప్పుడు ఏదో లోపల నుంచి మీ ప్రిపేర్ చేస్తూ లోపల మీ బలహీనత ఏదో మీకు చూపిస్తూ వాటిని తొలగించే శక్తిని కూడా ఆయన తొలగింపు చేసి ఆయన స్వరూపాన్ని మీకు ఇచ్చే వరకు జన్మల తరపుడు వెంటాడుతూ ఉంటాడు వాడి గురువు అంటే గుర్రబడి తోడే వాళ్ళు అనుకోకండి